ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అలీఖ్యా భరద్వాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. అది ద మోస్ట్ సర్చ్ థింగ్ అనమాట, గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. సో అదే టాపిక్ నేను కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ద మెయిన్ రీజన్ స్ట్రెచ్ మార్క్స్. ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అండ్ ఎప్పుడు వస్తాయి, ఇవి ఓన్లీ ఫీమేల్స్కి వస్తాయా లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలోనే ఫీమేల్స్కి వస్తాయా అనే విషయాలన్నీ కూడా మనము తెలుసుకుందాము ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. మంది అనుకుంటారు కదా అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఓన్లీ ఫీమేల్స్కే వస్తాయి, అది ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది అని చెప్పేసి. బట్ అది అంతా రాంగ్ అండి. అంటే మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫీమేల్స్లోనే కాదు, ఈవెన్ మేల్స్కి కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తుంది. అండ్ అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అంటే స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి అనేవి చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏంటి? ఫస్ట్ అసలు మనం చాలామంది చాలా సర్చ్ చేస్తూ ఉంటాం కదా, మదర్స్ స్పెషల్గా చాలా సర్చ్ చేస్తూ ఉంటాం కదా ఆఫ్టర్ డెలివరీ, వెయిట్ లాస్ అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గాలి. ఈ 2 టాపిక్స్ అనేవి చాలా అంటే చాలా టఫ్ ప్రొసీజర్లో వెళ్ళిపోతూ ఉంటాం మనము. స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గాలి అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది ఎలా తగ్గాలి అని చెప్పేసి చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం కదా. సో ఈ వీడియోలో మీకు అందరికీ దానికి ఆన్సర్ దొరుకుతుంది. అంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎలా తగ్గుతాయి అనే దానికి నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏంటి, స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏం లేదండి, ఎప్పుడైతే మన స్కిన్ అనేది ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో దీన్ని స్ట్రెచ్ మార్క్ కిందకి కన్సిడర్ చేస్తాం. అంటే మనకి ఒక లైన్ లాగా వస్తుంది అది మొత్తం కూడా స్కిన్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక బెలూన్ ఉందండి, ఆ బెలూన్ని మనము పద్దాకా లైక్ ఎయిర్ నింపేసి బ్లో చేసి అండ్ ఎయిర్ అంతా తీసేసామనుకోండి, అది ఎలా అవుతుంది, లూజ్గా అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఒక 3-4 టైమ్స్ తర్వాత 5th టైంకి మనకి దాని మీద సన్నటి గీతలు అనేవి కనిపిస్తాయి. సో ఇది మన స్కిన్ టైప్ కూడా అంతే ఉంటుందండి. సో దీన్ని మనము స్ట్రెచ్ మార్క్స్ కిందకి కన్సిడర్ చేస్తాము. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి, స్ట్రెచ్ మార్క్స్ అనేవి రీజన్ ఏంటి, స్ట్రెచ్ మార్క్స్ స్ట్రెచ్ మార్క్స్ రావడానికి రీజన్ ఏంటి అని. సో స్ట్రెచ్ మార్క్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, ఇది ఓన్లీ ఫీమేల్కే కాదు అని చెప్పాను కదా, ఈవెన్ మేల్స్కి కూడా వస్తుంది. అండ్ చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ మనందరికీ తెలిసిన రీజన్ ఏంటంటే అది ప్రెగ్నెన్సీలో మనకి ఏంటంటే స్కిన్ అనేది చాలా ఎన్లార్జ్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏంటంటే అది స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ మీకు తెలియని థింగ్ ఏంటంటే ఈవెన్ వెయిట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా, ఇప్పుడు లైక్ సమ్ అరౌండ్ 100 kgs ఆర్ వాళ్ళ బిఎంఐకి తగిన వెయిట్ అంటే 20 to 30 kilos ఎక్కువ ఉండి వాళ్ళు కొంచెము వర్కౌట్ చేసి వెయిట్ డౌన్ అయ్యారనుకోండి, వాళ్ళకు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఎవరికి వస్తాయి అంటే కొంచెం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే జెనెటిక్గా ఎవరికైతే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ అది చాలా కామన్. అండ్ ఎక్కడ వస్తాయి స్ట్రెచ్ మార్క్స్ అనేవి, ఎక్కడ వస్తాయి, వే టు ఇట్ హ్యాపెన్ అంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏ ఏరియాలో వస్తాయి. మోస్ట్ కామన్ ఏరియా మనకు తెలిసిందే, ఒకటి స్టమక్ ఏరియా, లేకపోతే ఇన్నర్ థైస్ అండ్ అబ్డామెన్ కింద పోర్షన్లో వస్తాయి అండ్ బటక్స్ మీద వస్తాయి. సో దీస్ ఆర్ ద ఏరియాస్ అనమాట. ఎక్కడైతే మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్యాట్ అనేది కరిగిపోయిన వెంటనే మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనిపించేస్తూ ఉంటాయి. అండ్ ద మెయిన్ థింగ్, వాట్ ఈస్ ద సొల్యూషన్, స్ట్రెచ్ మార్క్స్కి సొల్యూషన్ ఏంటి, అసలు స్ట్రెచ్ మార్క్స్ పోతాయా అలాగే పర్మనెంట్గా ఉంటాయా అని చెప్పి చాలామంది అంటారు. స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోవు, అవి ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి అని చెప్పి. బట్ అది కొంతవరకు నిజము, కంప్లీట్గా 100% నిజం అని అంటే నేను చెప్పను. కొంతవరకు నిజం అంటే దాంట్లో ఒక 40% వరకు నిజం ఉండొచ్చు. బట్ రెస్ట్ మన చేతిలో ఉందండి అది. సో ఆన్సర్స్ ఏంటి అసలు,
ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చి చూజ్ అ రైట్ ప్రోడక్ట్ అండి. అంటే మీ స్కిన్ని 24 hours మాయిశ్చరైజ్ పెట్టడానికి ఒక కరెక్ట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి. బికాజ్ ఏంటంటే మనకి మన స్కిన్ అనేది ఎంత మాయిస్ట్గా ఉంటే అంత బాగుంటుందండి. లైక్ ఇప్పుడు నాట్ ఓన్లీ ది స్ట్రెచ్ మార్క్స్, ఈవెన్ మన స్కిన్ కూడా ఒక హైడ్రేటింగ్గా ఉంటేనే మనకు ఆ గ్లో అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ యూ కెన్ ట్రై దట్. అందుకే చాలామంది అంటూ ఉంటారు చాలా వాటర్ తాగండి అని చెప్పేసి. బికాస్ ద రీజన్ ఇస్ దిస్. అండ్ ఇంకా బ్యూటీ టిప్స్ కూడా చాలా ఉంటాయి. బికాస్ హైడ్రేటింగ్గా ఉంటే వాళ్ళ స్కిన్ అనేది అది వేరే ఉంటుంది. సో ఫస్ట్ మనము ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అంటే ఏ ప్రోడక్ట్, నాట్ ఓన్లీ ఫర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ మమ్స్, అందరికీ ఎవరైతే స్ట్రెచ్ మార్క్స్ నుంచి సఫర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ మంచి ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూజ్ అ ప్రోడక్ట్ ఇన్ అ రైట్ టైం అన్నమాట. అంటే టైం టు టైం యూస్ చేయడం, అంటే అమావాస్యకి పున్నంకి ఒకసారి యూస్ చేయడం కాదు, అది కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటేనే మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. బికాజ్ ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా మొండిగా ఉంటాయండి. అసలు అవి పోవడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే అంటారు చూడండి, లైక్ స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చాయి అంటే అది పోవడం చాలా కష్టం అని చెప్పేసి. సో మనం ఏంటంటే బిఫోర్ స్లీప్ అంటే బెడ్ టైంకి ఒకసారి యూస్ చేయాలి ఏ ప్రోడక్ట్ అయితే మనం తీసుకుంటున్నామో. అండ్ తర్వాత ఏంటంటే స్నానం, పోస్ట్ బాత్ అనేది ఒకసారి యూజ్ చేయాలి. డేకి 2 times కంపల్సరీగా మీరు చూస్ చేసుకున్న ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తే కనుక ఓకే ఒప్పుకుంటాను. లైక్ చాలా టైం తీసుకుంటుంది, చాలా అంటే ఒక 4-5 months తీసుకుంటుంది. అంటే అది కంప్లీట్గా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫేడప్ అవ్వవు, జస్ట్ లైట్నింగ్ అవుతాయి. లైటెన్ అయినా కూడా సరిపోతుంది కదండి, బ్లాక్గా మార్క్స్ కనిపించే కన్నా మనకి కొంచెము బెటర్ అనమాట. సో అది మీరు టైం టు టైం రెగ్యులర్గా యూజ్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇఫ్ మీరు కనుక ప్రెగ్నెంట్ ఉంటే కనుక స్ట్రెచ్ మార్క్స్ వచ్చే కన్నా ముందే మీరు ప్రికాషన్ తీసుకోవడం మంచిది. లైక్ ఏంటంటే చాలామంది అంటారు లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి లైక్ కోకోనట్ ఆయిల్ కూడా సరిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావు, ఇచ్చింగ్ అనేది రాదు మెయిన్గా అని చెప్పి. బట్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఓకే అది కూడా సమ్ ఎక్స్టెంట్ వరకు యూజ్ అవుతుంది, కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ అది పర్టికులర్గా స్ట్రెచ్ మార్క్స్ కోసం అయితే ప్రిపేర్ చేసి ఉండదు. సో డెఫినెట్గా అదర్ సొల్యూషన్ అనేది మనం చూసుకోవాలి స్ట్రెచ్ మార్క్స్. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ అవుతే కనుక రైట్ ఫ్రమ్ 3rd month నుంచి మీరు యూజ్ చేయడము బెటర్. అండ్ ఎందుకంటే మనకి స్కిన్ ఎలా అయితే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందో మనకు అలా ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఆ టైంలో మనం స్కిన్ని కొంచెం మాయిశ్చర్గా పెట్టామనుకుంటే లైక్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ అది స్పెషల్గా స్ట్రెచ్ మార్క్స్ కోసం ప్రిపేర్ చేసి ఉండదు. కాబట్టి అది ఒక టైంలో వర్క్ అవ్వచ్చు, ఒక టైంలో వర్క్ అవ్వకపోవచ్చు. సో అది మనం 100% గ్యారెంటీ ఇవ్వలేము. దీస్ ఆర్ ద పాయింట్స్ నేను మీకు చెప్పాలనుకున్నది. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంబడే మీకు వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ డు లైక్ మై వీడియో. అండ్ ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో లైక్ ఇప్పుడు ఎవరికైతే ఈ స్ట్రెచ్ మార్క్స్వి యూస్ఫుల్ అనుకుంటున్నారో ప్లీజ్ షేర్ ద వీడియో. అండ్ నేను ఏది యూజ్ చేశాను అంటే నా ప్రెగ్నెన్సీలో నేను ఏది యూజ్ చేశాను అండ్ నాకు మంచి రిజల్ట్ కూడా ఉంది. అంటే కంపారేటింగ్ ఏమి యూజ్ చేయకన్నా యూజ్ చేసింది బాగా రిజల్ట్ ఉంది నాకు. సో నేను యూజ్ చేసింది ఇది మోమ్స్ కో అండి. సో దీంతో పాటు ఇంకొక క్రీమ్ కూడా ఉంటుంది, మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది, అది షియా బటర్ది. సో అదేంటంటే 24 hours మాయిశ్చర్గా ఉంచుతుంది మన స్కిన్ని. అండ్ నేను ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్ వీడియో, బట్ నాకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఉంటే కనుక, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే కనుక మీరు రీసెర్చ్ చేసుకొని యూ కెన్ యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత ఓపిక లేదు అనుకుంటే జస్ట్ ట్రై దిస్ ప్రోడక్ట్. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ మీకు కాంబినేషన్ ప్యాక్లో వచ్చేస్తుందండి, మనకి ఆయిల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్రీమ్ అనేది వస్తుంది. సో బోత్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.
ఉంటుందండి. బికాజ్ ఏంటంటే షియా బటర్ ఆయిల్ అనేది మనము నైట్ ఆర్ మార్నింగ్ ఒకసారి అప్లై చేసినా కూడా మనం ఆ క్రీమ్ అనేది వన్స్ ఇన్ ఏ డే అప్లై చేసుకున్నా కూడా అది కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఇలాంటి ఇంకో వీడియోలో కలిసే వరకు టిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్.